హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నాతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నా వాట్సాప్ ఐడి ఇవ్వడం జరిగింది. అక్కడి నుంచి నాకు డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు, కనెక్ట్ అవ్వచ్చు. అలాగే నా టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ పేజీని కూడా ఫాలో అవ్వండి, అండ్ ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అయ్యి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నోటిఫికేషన్ వచ్చేసరికి లక్సాఫ్ట్ ఇండియా కంపెనీ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది అనమాట. బిజ్ టాక్ కన్సల్టెన్సీ గా ఈ యొక్క వేకెన్సీ అనేది తేయడం జరిగింది. ఈ యొక్క కంపెనీ ఇండియాలోనే ఉంటుంది అనమాట. 2 వీక్స్ ఏకో అనేసి ఇవ్వడం జరిగింది. అంటే 2 వారాల కిందట ఈ యొక్క వేకెన్సీ అనేది మనకి రిలీజ్ అవ్వడం జరిగింది అనమాట. ఓవరాల్ గా 100 అప్లికెంట్స్ అయితే వీళ్ళకి వెళ్ళడం జరిగింది. సో ఇదైతే ఆల్రెడీ రిమోట్ జాబ్ అనమాట. సో ఇంటి దగ్గర ఉండే వర్క్ అనేది చేసుకోవచ్చు. ఫుల్ టైం వర్క్ అనమాట. 0 to 5 స్కిల్స్ మ్యాచ్ అనేసి ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఈ స్కిల్స్ లో ఏదైనా మీకు ఉన్నట్లయితే సో ఈ స్కిల్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. అంటే మీ యొక్క ప్రొఫైల్ కి మీరు ఇవి ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది, స్కిల్స్ యాడెడ్ బై ద జాబ్ పోస్టర్ అనేసి. సో సి లాంగ్వేజ్, అలాగే సర్వర్ సపోర్టు, అలాగే బిగ్ టాక్, అలాగే నెట్ ఫ్రేమ్ వర్క్, అలాగే ఏఎస్పి నెట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఈ స్కిల్స్ లో ఏవైతే మీ యొక్క ప్రొఫైల్లో లేనట్లే ఉన్నాయో సో ఇవి డైరెక్ట్ గా యాడ్ చేసుకోవచ్చు. సో ఇంకోటి ఏంటంటే ఈ స్కిల్స్ మీకు వచ్చి ఉండాలన్నమాట. సో అప్పుడే మీరు యాడ్ చేసుకోవడానికి అవుతుంది. ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి యాడ్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క జాబ్ అనేది మనకి ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే సరిపోతుంది. సో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్పడం జరిగింది. మనకి వన్యా శుక్లా గారు ఈ యొక్క వేకెన్సీ గురించి చెప్పడం జరుగుతుంది అనమాట. సో స్ట్రాటజిక్ రిక్రూట్మెంట్ లీడర్ అనమాట. ట్రాన్స్ఫార్మింగ్ టెక్ టర్న్స్ అండ్ లక్సాఫ్ట్ అనే కంపెనీలో చేస్తున్నారు అనమాట. సో మనకైతే అబౌట్ ద జాబ్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు. అబౌట్ ద రోల్ వచ్చేసరికి ది బిగ్ టెక్ కన్సల్టెన్సీ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ వేరియస్ టాస్క్ రిలేటెడ్ టు ఏపీఐ నెట్, అలాగే అజూర్ రెస్ట్ ఏపీఐ అనేసి ఇవ్వడం జరిగింది. మనకైతే C+, అలాగే మైక్రోసాఫ్ట్ అజూర్ ఏపీఐ మేనేజ్మెంట్, మైక్రోసాఫ్ట్ బిగ్ టాక్ అనేవి వస్తే సరిపోతుంది అనమాట. అలాగే స్కిల్స్ డిస్క్రిప్షన్స్ వచ్చేసరికి మనకైతే బ్యాచిలర్స్ డిగ్రీ కంప్యూటర్ సైన్స్ చేసిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చేసిన వారు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ యొక్క జాబ్కి. లేదంటే రిలేటెడ్ ఫీల్డ్ అంటే ఈక్వాలిటీ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. మినిమం 8 years అయితే ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మీకు. అది కూడా బిగ్ టాక్ సర్వర్ సపోర్ట్ లో మాత్రమే. అలాగే ఇంక్లూడింగ్ అట్లీస్ట్ 2 years ఎట్ ఏ సీనియర్ ఆర్ లెవెల్ 3 కెపాసిటీ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ వన్ చూసుకుంటే ఎక్స్పెక్ట్ స్కిల్స్ ఇన్ ప్రొవైడింగ్ level 2 and level 3 code support for native big talk applications and WCF services hosted within IIS అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్పెక్ట్ స్కిల్స్ ఇన్ సపోర్టింగ్ అండ్ మెయింటైనింగ్ బిగ్ టాక్ సర్వీస్ ఎన్వైరన్మెంట్స్ అండ్ రిలేటెడ్ పెరిఫెరల్ సర్వీసెస్ సచ్ యాజ్ ఏ బిల్డ్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్స్పెక్ట్ బిగ్ టాక్ అండ్ నెట్ WCF సర్వర్ సర్వీస్ కోడింగ్ స్కిల్స్ ఇంక్లూడింగ్ ద ఎబిలిటీ టు డిజైన్ అండ్ కాన్ఫిగర్ డెవలప్మెంట్ పైప్లైన్స్ అండ్ ఆటోమేటెడ్ టెస్ట్ కేసెస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే స్ట్రాంగ్ నాలెడ్జ్ ఆఫ్ SQL సర్వర్, SQL queries and jobs especially within the కాంటెక్స్ట్ ఆఫ్ ఏ బిగ్ టాక్ సర్వీస్ ఎన్వైరన్మెంట్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ ఎక్స్పీరియన్స్ ఇంక్లూడింగ్
నెట్ అండ్ నోడ్ డాట్ జేఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఎక్సలెంట్ వెర్బల్ అండ్ రిటన్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలి, అది కూడా ఓన్లీ ఇంగ్లీష్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే వర్క్ మోడ్ వచ్చేసరికి రిమోట్ అనమాట. రిమోట్ అండ్ ద రోల్ రిక్వైర్స్ వర్కింగ్ ఇన్ ద సండే టైమ్ జోన్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే నోటీస్ పీరియడ్ వచ్చేసరికి ఇమీడియట్ 20 days జాయిన్ అవ్వాలన్నమాట. అలాగే న్యూ లెర్న్స్ ఎట్ ద జాబ్ రోల్ అనమాట. సో ఎక్స్పోజర్ టు అజ్యూర్ కోల్డ్ అండ్ డెవాప్స్ అండ్ బ్యాంకింగ్ డొమైన్స్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే ఈక్వల్లీ ఆపర్చునిటీ స్టేట్మెంట్ అనమాట. సో వీఆర్ కమిటెడ్ టు డెలివర్ డైవర్సిటీ అండ్ ఇన్క్లూజివిటీ ఇన్ అవర్ వర్క్ ప్లేస్ అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అంటే ఇది ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకునే అవకాశం అనేసి వీళ్ళైతే క్లియర్గా చెప్పడం జరుగుతుంది. సో ఈ యొక్క నోటిఫికేషన్కి ఎలా అప్లై చేయాలనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికన్నా ముందు ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏమిటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది.
మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుందన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.